ఖాయమైన తర్వాత మంత్రి పదవులపై ఉద్రిక్తత కొనసాగుతుంది. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నల్గొండ నుంచి మనకి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. ఇక ప్రధానంగా చూసుకుంటే నల్గొండకు సంబంధించి కేబినెట్ రేసులో సీనియర్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంత్రివర్గంలో వెంకటరెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డికి చోటు ఉండే అవకాశం ఉంటుందా అనేటువంటి చర్చలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తాయి. అలాగే గతంలో ఇరు నేతలకు మధ్యగా పనిచేసినట్టు అనుభవం కూడా ఉంది. మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అలాగే దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ కూడా. నగరేకల్ నుంచి రేసులో ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు. అలాగే గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వేముల వీరేశానికి అనుభవం కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఎవరికి వరించే అవకాశం కనిపిస్తే వస్తే కనుక ఏ పదవిలో వచ్చే అవకాశం కనిపిస్తుంది? దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే 12 నియోజకవర్గాల్లో ఇప్పటికే ఎస్సీకి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో 3 గెలవడం జరిగింది. సంబంధించిన బీసీ సామాజిక వర్గాల నుంచి 1 గెలవడం జరిగింది. మిగతా వారు చూసినట్లయితే 11 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాధాన్యత వహిస్తున్నటువంటి నల్గొండ జిల్లా చూసినట్లయితే ఇతను ఎంపీగా పనిచేశాడు. దానికి సంబంధించినటువంటి అనుభవం ఉన్నది. దాంతో ముందు ఐటీ శాఖ మంత్రిగా అనేక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రిగా కొనసాగారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సంబంధించినటువంటి కేబినెట్ లో ఈయన కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. ఇకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత. ఇతను గత కొంతకాలంగా ఎవరైతే ఇందిరాగాంధీ సంబంధించిన కుటుంబానికి సంబంధించి వీళ్ళకు ర్యాపో మెయింటైన్ చేస్తూ కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షులు కూడా చేశారు. పిసిసి అధ్యక్షులు చేశారు. గతంలో మంత్రి కూడా చేశారు. గృహ శాఖ మంత్రిగా చేస్తూ అనేక పథకాలకు సంబంధించినటువంటి ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కీలక పాత్ర పోషించినాడు అనేది ఇతనికి ఒక పేరుగాంచినటువంటి వ్యక్తి కుమార్ రెడ్డి. వీరితో పాటు వారి మహిళా కూడా చూసినట్టు సతీమణి చూసినట్లయితే వీరిద్దరు ఇప్పటికే చూసినట్లయితే బాలునాయక్ దేవరకొండ నుంచి ప్రాధాన్యత ఉన్నారు. గతంలో అయినా జడ్పీటీసీగా చేసి గా పనిచేస్తారు. ఈ విషయాలు చూసినట్లయితే ఇక్కడ పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో ఇప్పటికే పనిచేసినటువంటి అతను కూడా ఆ అధికారంలోకి వచ్చిన పార్టీకి అతను కూడా ఆశావాదంగా చెప్పవచ్చు. ఇకపోతే నగరకల్ ఎస్సీకి సంబంధించినటువంటి నియోజకవర్గాలు చూసినట్లయితే ప్రధానంగా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 2 గెలవడం జరిగింది. సంబంధించినటువంటి నగరకల్ వేముల వీరేశం. ఇతను గతంలో పార్టీకి సంబంధించినటువంటి టిఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యే గెలుపొందడం జరిగింది. ఇతను కూడా గతంలో ఉద్యమ నేపథ్యంలోనూ జనశక్తి సంబంధించినటువంటి ప్రజా సంఘాలలో కీలక పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమానికి ఒక దశాదిశ నిర్దేశించిన వ్యక్తులు ఇతను ఒకరని చెప్పుకోవచ్చు. అదే క్రమంలో తిరిగి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి బంపర్ మెజార్టీ అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి ఎస్సీకి సంబంధించిన నియోజకవర్గం నగరకల్ వేముల వీరేశంగా ఉన్నారు. వారు కూడా సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించిన చూసినట్లయితే వీరు కూడా మంత్రికి సంబంధించినటువంటి కేబినెట్ లో వీళ్ళకు చోటు దక్కనుందా అనేది కూడా ఒక ఆశావాదం వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఓవరాల్ గా నల్గొండ జిల్లా చూసినట్లయితే ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అయితేనేమి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరిద్దరికి వ్యక్తి కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా ఇక చూస్తే రిజర్వేషన్ సంబంధించినట్టు చూసినట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాలు గెలిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు పూర్తి స్థాయిలో తమరు గతంలో ఉన్నటువంటి అనుభవానికి సంబంధించినటువంటి అయితేనేమి ఇప్పుడు వాళ్ళు తెచ్చుకున్నటువంటి మెజార్టీ పూర్తిగాను ఈ నియోజకవర్గంలోనే పట్టున్నటువంటి వ్యక్తులుగాను పార్టీకి కూడా అనేక సేవలు చేసినటువంటి వ్యక్తులుగా పూర్తి స్థాయిలోని వీరు పెద్ద ఎత్తున అనుభవం ఉన్నది. వీరికి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చర్చ జరుగుతున్నది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. వేముల వీరేశం చూసినట్లయితే గతంలో ఉద్యమాల నేపథ్యంలో ఉన్నటువంటి వేముల వీరేశం ఎమ్మెల్యే కూడా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యే కూడా గెలిచినటువంటి పరిస్థితి. అదే నగరకల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. రీసెంట్ గా గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ క్రమంలోనే అతను బంపర్ మెజార్టీతో గెలవడం జరిగింది. ఇతను మాత్రం ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తిగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి నల్గొండ జిల్లా చూసుకున్నట్లయితే ఓవరాల్ గా 11 నియోజకవర్గాల్లో ఇప్పటికే ఇద్దరు ఏదైతే ఉన్నారో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితేనండి, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీరి ఇద్దరు పేర్లు ఖరారైన మిగతా సంబంధించినటువంటి బీసీకి సంబంధించినటువంటి సామాజిక వర్గాలు, ఎస్సీ సంబంధించిన సామాజిక వర్గాలు చూసినట్లయితే వేముల వీరేశానికి, ఇప్పుడు ఎస్సీ నియోజకవర్గాన్ని చూసినట్లయితే బాలునాయక్, వీరిద్దరి పేర్లు ఉమ్మడి నల్గొండ జిల్లాలో వినబడుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఒకసారిగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికి పిలిచి
కూడా వీరిపై గతంలో ఎన్నికల్లో కూడా ఒక పరికరంలో సంబంధ భాగంగా ఇక్కడికి గెలిపించినట్లయితే ఎస్టీ నియోజకవర్గం బాలునాయక్ గురించి కూడా చెప్పారు. ఇక్కడ వేముల వీరేశ్వర గురించి కూడా రోడ్ షోలో సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు అయితే కీలకంగా పనిచేస్తున్న వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ అనేకంగా పదవులు చేపడుతుంది. ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసిన వారికి ఇస్తారని కూడా రోడ్ షోలో అనేక సార్లు గాను రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఆశా నాయకులు వీరందరూ కలిసి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డిని రైట్ శ్రీనివాస్, ప్రధానంగా చూసుకుంటే వేముల వీరేశానికి సంబంధించినటువంటి ఒక అధ్యయనం ఉంటే ముందు నుంచి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం రేస్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా తనకు సీఎం ఇవ్వాలని గతంలో ఆయన చెప్పినటువంటి పరిస్థితి, ఖచ్చితంగా నేను కూడా సీఎం రేస్లో ఉన్నానని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సీఎం రేస్లో ఉన్నటువంటి అభ్యర్థి కాబట్టి ఖచ్చితంగా ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం అనేది దాదాపుగా ఖాయమైనటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. సో ఎవరికి ఏ పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? గతంలో ఉన్నటువంటి అనుభవం నేపథ్యంలో ఐటీ మంత్రిగా చేసిన మరొకసారి కట్టబెట్టే అవకాశం ఉందా కోమటిరెడ్డికి ఐటీ మంత్రి? సో ఇలాంటి నేపథ్యంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉందా? కోమరెడ్డి వెంకరెడ్డికి గతంలో ఐటీ మంత్రిగా చేశారు. అతను ఉద్యమ నేపథ్యంలో పనిచేసిన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీకి గత 4 దఫాలుగా గెలుపొందిన ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలో సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కొంత కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఇతనికి ఒక వ్యక్తి గతంలో ఎంపీ కూడా పోటీ చేసి భువనగిరి పార్టీ గెలవడం జరిగింది. ఇది ఈయనకున్నటువంటి పార్టీలో షరీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇతనికి ఖచ్చితంగా ఐటీ శాఖతో పాటు మున్సిపల్ శాఖ కూడా అప్పచెప్పేటట్టు కూడా ఇప్పటికీ పార్టీ వర్గాల చర్చ జరుగుతుంది. వీరితో పాటు ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారో వారు కూడా గతంలో హౌసింగ్ మినిస్టర్ గా చేశారు. అనేక పథకాలను కాంగ్రెస్ పార్టీకి బలోపేతనానికి అతను కృషి చేసినటువంటి పరిస్థితి. వారి సతీమణి పద్మావతి కూడా గెలుపొందడానికి అతను కీలక భూమిక పోషించాడు. పార్టీలో తను 2 సీట్లు తెచ్చుకున్నా కూడా గెలిపించి పార్టీకి ఒక నిబంధన ప్రకారం పనిచేసినటువంటి వ్యక్తి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కోమరెడ్డి వెంకరెడ్డికి ఐటీ శాఖ కానీ మున్సిపల్ శాఖ ఇవ్వచ్చు అనేది పార్టీలో చర్చ జరుగుతుంది. ఇక్కడ నియోజకవర్గాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా చర్చ జరుగుతుంది. ఎస్ ఇంకొకటి మనం ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఎలాంటి పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే గతంలో ఆయన సీఎం రేస్లో ఉంటూ పీసీసీ కూడా చేసినటువంటి పరిస్థితి, కొన్ని ఆరోపణల తర్వాత ఆయన దాని నుంచి వైదొలిగినటువంటి పరిస్థితి, తర్వాత రేవంత్ రెడ్డి రావడం, ఇవన్నీ జరిగిన పరిణామాలే. సో ఈ నేపథ్యంలో ఒకవేళ ఏ పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? కేడర్కి సంబంధించి ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పటికే హైకమాండ్ దృష్టిలో ఉన్నటువంటి విషయాలు కూడా చెప్పుకోవచ్చు. సో ఒకవేళ ఇస్తే కనుక ఏ శాఖ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించే అవకాశం కనిపిస్తూ ఉంది? ఖచ్చితంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రధానంగా చూసినట్లయితే గతంలో హౌసింగ్ సంబంధించిన మినిస్టర్ గా ఉన్నాడు. అతను కీలకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ బలోపేతనానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో బలోపేతనానికి అతను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అయితేనేమి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతనానికి తమ వంతుగా కృషి చేశారు. కేవలం పార్టీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ గురించి అతను ఎక్కడ స్పీచ్ ఇచ్చినా అదే మాట్లాడతాడు. కేవలం ఆ పదవికి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే పార్టీ బలోపేతనానికే అతను చర్చించాడు. పార్టీని బలోపేతం కొరకు చేశాడు. ఇది ఆయన మీద ఉన్నటువంటి గట్టి నమ్మకం. పార్టీ కూడా ఇతనికి ఒక గట్టి నమ్మకం ఉన్నది. ఇతనికి ఫ్యూచర్ లో అయితేనేమో ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఇతనికి మంత్రివర్గం కీలకమైన పదవి ఆర్థిక శాఖ కానీ మిగతా సంబంధించినటువంటి శాఖలు కూడా కేటాయించవచ్చు అనేది కూడా ఇప్పటికీ చెప్తున్నారు. అనుభవపూర్వకంగా ఈయన కూడా గతంలో మంత్రి చేశారు. అతను సంబంధించినటువంటి రాష్ట్ర సంబంధించిన అధ్యక్షునిగా పిసిసి అధ్యక్షునిగా చేశారు. వాళ్ళతో పాటు ఇక్కడ ప్రణాళిక సంబంధించినటువంటి విధి విధానాలలో ఇతనికి కొత్త పేరు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇతని మీద కేంద్ర రాష్ట్ర సంబంధించినటువంటి నాయకత్వం కూడా ఒక భరోసాతో ఇతనికి 2 సీట్లు ఇవ్వడం జరిగింది. ఆ 2 సీట్లు కూడా గెలుపొందారు. గోదావరి సంబంధించినట్టు చూస్తే వాళ్ళ సతీమణి పద్మావతి గారు కూడా అత్యధిక మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీలో 2వ సారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. వారు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపి కొరకు అహర్నిశలు పనిచేసినటువంటి వ్యక్తి. వీరిద్దరికి సంబంధించినటువంటి పార్టీ ప్రయోజనాల కొరకు పనిచేశారు. గతంలో పార్టీ మార్పులు జరిగిన క్రమంలో కూడా వీరిద్దరు ఎలా పార్టీ మారలేదు. వారు కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేశారు కాబట్టి కీలక ఆర్థిక శాఖ కానీ సంబంధించినటువంటి రెవెన్యూ శాఖ అప్పచెప్పే పరిస్థితి ఉందనేది జిల్లా సంబంధించిన కాంగ్రెస్ వర్గాలలోని పెద్ద చర్చనీయాంశం జరుగుతున్న పరిస్థితి.